గైస్ మొన్న అయితే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాం కదా మాపునారు. మొన్న ఫిట్నెస్ అనేది అవ్వలేదు, మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. ఈరోజు మండే రోజు వచ్చిన. అయితే వస్తా దారిలో హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫిట్నెస్ కానీ వస్తుంటే కిరాయి ఇచ్చింది నర్సరీ. చెట్లు వేసుకొని పోలే, గాజులపేట వేసుకోవాలి. ఈ జెర్సల్లో దాటంగానే లెఫ్ట్ సైడ్లో నర్సరీ నుంచి గాజులపేటకి వేసుకోవాలి. చిన్న మొక్కలు ముందు పెట్టి పెద్దవి తర్వాత పెడతారంట. ఇవి 4 పీసులు, ఇవి 4 5, ఇవి ఒక 12, ఆ చిన్న ఒక 51 అంట. ఇంకేం యాడ్ చేస్తారో మరి చూడాల. ఈరోజు ఇదే టిఫిన్. ఒక్కొక్కటి 50-60 కిలోలు ఉన్నాయి. అవి మొత్తం మట్టి. తీసుకుపోయేటప్పుడు ఎట్లా తీసుకోవాలన్నా మొత్తం ఎంటకపోతాయి, ఇరిగిపోతాయి. కొంచెం తేడా అయిన గాలికి పెడుతూ ఉంటాయి. తాడు కట్టుకొని తీసుకోవాలి మంచిగా. తాడు కట్టిన ఇట్లా అడ్డంలో తాడు కట్టి దాని మీద పెట్టిన, ఇరిగిపోతాయి కదా చెట్లు గాలికి, అందు గురించి అని అట్లా కట్టి ఇట్లా ఇంకా ఆడ లోడ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ దారిలోనే ఇంకొకటి నర్సరీ ఉంది. ఇక్కడ 50-60 చెట్లు ఉన్నాయంట, చిన్న చెట్లు. అవి వేసుకొని గాజులపేట పోదాం, అన్లోడ్ చేద్దాం. అన్లోడ్ చేసి తొందరగా మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే టైం చాలా అవుతుంది. ఇంకెన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? ఇంకెన్ని ఉన్నాయి? జరా తప్పున లేట్ అవుతుంది. ఫస్ట్ చెప్పిందేమో కొన్ని చెట్లు ఉన్నాయి తీసుకొని పోదాం, తొందరగా అయిపోతుంది అన్నారు. గంట సేపట్లో ఫ్రీ చేస్తామన్నారు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేది ఉంది మనకేమో అర్జెంటుగా. ఇంకా ఖర్చులకు అవుతాయి, అట్లే కాలి ఎందుకు అప్పటి వరకు అని కనీసం డీజిల్ కన్నా అయితే అనేది అంతే. గాజులపేట స్టార్టింగ్ ఇది. ఊరికి వెళ్ళకముందే ముందలుంది ఊరు. ఇల్లు మాత్రం హైలైట్ కట్టించుకోండు, చూడంగానే అట్రాక్ట్ అయిపోయింది. బాగా కట్టించుకోండి. రాముంది బొమ్మ, కాంపౌండ్ వాళ్ళు హైలైట్ ఉంది. లోపలికి పోయి చూపిస్తారు. తాళం తీస్తారు, తాళం లేదంట. నింకంగా తాళం అయితే దొరికింది. మరి సామాన్ అన్నీ దబదబా ఏమన్నా చెట్లు దబదబా అన్లోడ్ చేయించి అట్లే పైకి ఎక్కిన. ఇల్లు చూసుకొని ఎంత మంచిగా ఉందంటే విశాలంగా, ఇట్లా దగ్గరలో ఇండ్లు లేవు, ఏం లేవు. ఒక ఫామ్ హౌస్ లాగా బాగా నచ్చింది నాకైతే ఇల్లు. అంత మంచిగా ఉంది. మనము ఇక్కడ అన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ మనం ఆర్టీఓ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు 12 అవుతుంది, 12:30 వరకు రమ్మన్నాడు. మళ్ళీ ఈరోజు మిస్ అయింది అనుకో, ఇంకా రేపే రమ్మంటాడు. మళ్ళీ అన్ని పేపర్లు అన్నీ రెడీ చేసిన అన్నాడు. మనం చెట్లు దెబ్బ దింపేసుకొని ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే, మనకు ఆర్టీఓ ఆఫీస్కు పోతే పెద్ద టెన్షన్ క్లియర్ అవుతుంది. ఫిట్నెస్ అనేది, ఫిట్నెస్ కోసము అది ఇన్సూరెన్స్ లేదు. వితౌట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అవుతుంది. అసలు అవ్వదన్నారు, కానీ అట్లే రిక్వెస్ట్ చేసిన, అట్లే తెలిసిన వాళ్ళతోని ఇన్సూరెన్స్ లేకుండా ఫిట్నెస్ చేపిస్తున్నా. 2 సంవత్సరాల వరకు మనకు టెన్షన్ ఉండదు. మరి రేపు మళ్ళీ కలుద్దాం.